మిత్రమా, ఈ రోజుల్లో బంధాలు కాదు, అవసరాలే ఎక్కువ. ఉంటే వాడుకుంటారు, లేకపోతే దూరం పెడతారు మిత్రమా. ఒక విషయం చెప్పన మిత్రమా, మీకు ఇష్టమైన అమ్మాయి ఎదుట మీరు ఎప్పటికీ కూడా చేయకున్న పనులు ఒకటి, అదే పనిగా ఆమెను ఇంప్రెస్ చేయాలని ట్రై చేయొద్దు. అలా చేయడం వల్ల ఆమె అవసరం నీకు చాలా ఉందని ఇండైరెక్ట్గా ఆమెకు నువ్వు హింటిస్తున్నావు. ఏ అమ్మాయి అయినా సరే నీ చుట్టూ తిరిగేవాడిని ఇంకా తిప్పించుకోవాలని చూస్తుంది మిత్రమా. ఇక రెండు, అమ్మాయితో అస్సలు ఆర్గ్యూ చేయకండి. మగాడితో ఎంతసేపైనా వాదించి నీ ఇష్టం, నీ ఓపిక, వాడి తీరిక. కానీ ఆడాళ్ళతో, అది కూడా నీకు నచ్చిన వాళ్ళతో అస్సలు వాదించద్దు. నువ్వు వారి మీద ఆధిపత్యం చూపించాలి అనుకుంటున్నావని వాళ్ళు అనుకుంటారు. ఇక మూడు, నీకు నచ్చిన అమ్మాయి ముందు వేరే అమ్మాయిని ఫ్లర్ట్ చేయడం చాలా చాలా బిగ్ మిస్టేక్ మిత్రమా. వేరే అమ్మాయిలు కూడా నన్ను ఇష్టపడతారని నువ్వు గొప్పగా చెప్పే ప్రయత్నం అది. కానీ నువ్వు ప్రేమించే అమ్మాయికి అది నువ్వొక ఆటగాళ్ళ కన్వే అవుతుంది. ఆమె నిన్ను ప్లేబాయ్ అనుకుంటుంది. ఇంకా నాలుగు, ఒక మగాడిగా నీ జీవితంలో ఎన్నో కష్టాలుండొచ్చు. అవన్నీ కూడా ఆమె ముందు చూపించి నా బ్రతుకేంటో ఏమో అంటూ క్లారిటీ లేని మాటలు, హోప్లెస్ మాటలు ఆమె ముందు ఎప్పుడు కూడా మాట్లాడకండి. ధైర్యం లేని మగాడితో ఏ అమ్మాయి కూడా అస్సలు ఉండాలి అనుకోదు. ఇక ఐదు, కొంతమంది అమ్మాయిల చుట్టూ తిరుగుతూ కెరీర్ని, గోల్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అది చాలా చాలా తప్పు. నీ కెరీర్ కోసం నువ్వు కష్టపడకపోతే నువ్వు ఏ అమ్మాయి కోసం ప్రాకులాడుతున్నావో అదే అమ్మాయిని నువ్వు వదిలేసి వెళ్ళిపోతుంది. అందుకే ఆమె మీద పెట్టే శ్రద్ధలో 2% అంటే 2 ఇంతలో నీ కెరీర్ మీద పెట్టు మిత్రమా. ఇక ఆరు, మీకు ఎవరి మీద కోపం ఉన్నా సరే వాళ్ళని నీ లవర్ ముందు తిట్టడం, కోపడ్డం లాంటివి అస్సలు చేయొద్దు. యానిమల్, అర్జున్ రెడ్డి సినిమాలాగా యాటిట్యూడ్ చూపిస్తున్నా అని నువ్వు అనుకుంటావు. కానీ ఆమె మాత్రం నీలో ఉన్న ఇన్సెక్యూరిటీని చూస్తుంది. ఆమె ఇంప్రెస్ అవ్వకపోగా నిన్ను వదిలించుకోవాలని చూస్తుంది మిత్రమా. అర్థమైందనుకుంటా. ఎప్పుడైనా సరే హ్యూమన్ రిలేషన్స్ గురించి కొన్ని విషయాలు చెప్పనా. ఒకటి, జీవితంలో బంధాలను మనస్ఫూర్తిగా ప్రేమించేవారు తరచూ కూడా కన్నీళ్ళు పెడతారు. ఇక రెండు, మనం ఒక్కో మెట్టు ఎక్కుతున్న కొద్దీ వెనుక నుండి లాగే వాళ్ళు కూడా ఉంటారు మిత్రమా. కాబట్టి వెనుక ముందు చూస్తూ ఉండండి. ఇక మూడు, మనల్ని ఎంతమంది ద్రొక్కాలని చూసినా సరే బెదిరిపోకూడదు. ఒక్కసారి మనం బెదిరిపోయామంటే వంచిన తలని పైకి ఎత్తనివ్వరు. ఇక నాలుగు, రిలేషన్ బాగున్నప్పుడు అన్ని విషయాలు నీకు చెప్తారు. అదే రిలేషన్ చిన్నప్పుడు నీ విషయాలు అందరికీ కూడా చెప్తారు. ఇక ఐదు, బంధాలు విడిపోవాలన్నా, బంధాలు కలిసిపోవాలన్నా మధ్యవర్తి మాత్రం డబ్బే మిత్రమా. ఆడిట్ట ఈడిట్ట అనుకునే బదులు నేనిట్ట అనుకుంటే సగం అక్కడే మనం బాగుపడిపోతాం కదా. ఇక ఏడు, కరెంటు లేనప్పుడు ఉపయోగపడే కొవ్వొత్తులాగానే కొన్ని బంధాలు అవసరమైతేనే మనల్ని వెతుకుతారు. అర్థమైందా మిత్రమా. ఎప్పుడైనా సరే జీవితంలో మూర్ఖుడితో వాదించడం అంటే మన చెంప మీద ఉన్న దోమని చంపడం లాంటిది. దోమ సచ్చినా సావకపోయినా సరే మన చెంప మాత్రం పగులుతుంది. అందుకే ఎప్పుడు కూడా అస్సలు వాదించొద్దు. మీ గురించి తెలుసుకోవచ్చా అని రిలేషన్షిప్ స్టార్ట్ చేసి నీ గురించి మొత్తం తెలుసని రిలేషన్షిప్ ఎండ్ చేస్తున్నారు. నిలకడలేని మనుషులు, నిజాయితీ లేని మనుషులు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు మిత్రమా. నువ్వు బాధ్యతలు మోసే సమయానికి నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయాలు చెప్పనా. ఒకటి, ఎవ్వరిని కూడా నమ్మొద్దు. ఈ ప్రపంచంలో అందరూ చెడ్డవాళ్ళే. కొంతమంది మంచి వాళ్ళు ఉండడానికి కారణం చెడిపోవడం, చేత కాకపోవడం వల్లే. అర్థమైందా. ఇక రెండు, నువ్వేం చేసినా నువ్వేం చేయకపోయినా సరే నీ గురించి నీ వెనకే మాట్లాడతారు. నలుగురు నాలుగు రకాలుగా అనేసుకుంటారు. వాళ్ళదేం పోయింది? పదాలకి కరువా, పలకడానికి బరువా? అంతే కదా మిత్రమా. ఇక మూడు, నువ్వు ఒకరిని సమర్థిస్తున్నావంటే కారణాలు ఉండాలి. నువ్వు ఒకరిని విమర్శిస్తున్నావంటే
నీకు వాస్తవాలు కూడా తెలిసి ఉండాలి. లేకపోతే నీకు నచ్చిందే నిజమనుకుని భ్రమల్లో బ్రతకాల్సి వస్తుంది మిత్రమా. ఇక 4, మనం ఒకరికి ఇచ్చేటటువంటి విలువ అంటే వారి మీద ఉన్న అభిప్రాయం పరిస్థితుల బట్టి నువ్వు ఎప్పుడు కూడా మారకూడదు. ఇక 5, ఈ లోకంలో ఒకరిని అడిగితే 1000 మంది చెప్పే సలహా, 1000 మందిని అడిగితే ఒకరు చేసేదే సహాయం మిత్రమా. అర్థమైందనుకుంటా. నాన్న ఎందుకు నిశ్శబ్దంగా ఉండేవాడు తెలుసా మిత్రమా. నాన్న చిన్నప్పుడు ఎందుకు కొన్ని రోజులు చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చేవారు. మాట లేదు, చిరునవ్వు ఉండేది కాదు, అంతా నిశ్శబ్దం. భారమైన అడుగులతో నేరుగా ఇంట్లోకి వెళ్ళేవారు. అప్పుడు నేను అయ్యో బాగా అలసిపోయారు అనుకునేవాణ్ణి. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది, ఆయన మనకు చెప్పలేని పోరాటాలు చేస్తున్నారు అని. ఆయన జీవితంలో ఎన్ని పోరాటాలు చేసినా కానీ మనసారా ఇచ్చే ధైర్యం ఉండేది కదా ఆయనకి. ఆయన అనారోగ్యంగా ఉన్నా ఏనాడు ఆగిపోలేదు. ఆయన మనసులో భారంగా ఉన్న బలహీనతను బయట పెట్టలేకపోయాడు. ఎందుకంటే పురుషులకు బలవంతుడన్న పేరు ఉంది కదా, తట్టుకోక తప్పదు. ఈ ప్రపంచం మగవారిపై చాలా క్రూరంగా ఉంటుంది. నువ్వు పని చేయాలి లేదా కూలికి పోవాలి. ఎలాంటి విరామం లేదు, ఎలాంటి సెలవులు లేవు, ఎలాంటి స్వాంతన లేదు. ఉన్నదల్లా నిరంతరమైన ఆశల మాత్రమే మిత్రమా. నీ వాళ్ళను పోషించు, రక్షించు, ముందుకు నడిపించు. నీ వెన్నెముక విరిగినా, నీ మనసు కృంగిపోయినా, నీ ప్రాణం నెమ్మదించిపోయినా సరే. నేను పెద్దవాణ్ణయ్యాను, ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఆయన నిశ్శబ్దం వెనుక ఉన్న బాధ, ఆయన ఆకలితో నిద్రపోయిన ఆకలిని తీర్చిన వేదన, ఆయన తన కలలను పాతిపెట్టి మా కలలకు పునాది వేసిన త్యాగం, ఆయన కన్నీళ్లు దాచుకొని మా మనసు నెమ్మదిగా ఉండేందుకు చేసినటువంటి ప్రయత్నం మిత్రమా. ఈ యొక్క మాట అందరి కోసం కాదు, ఇది నిశ్శబ్దంగా పోరాడుతున్న ప్రతి వ్యక్తి కోసం. అసలు పనులు ముగిసిన తర్వాత రాత్రి గదిలో ఒంటరిగా నిద్రపోతున్నటువంటి తండ్రుల కోసం, పగలు మొత్తం శ్రమించి రాత్రి తన గుండెల్లో మాట్లాడుకుంటున్న వారి కోసం. నువ్వు కనపడకపోవచ్చు, నిన్ను ఎవరు గుర్తించకపోవచ్చు, నీవు బలహీనుడు కాదని నీకు తెలియాలి. నీ వల్లే కుటుంబం నిలబడుతుంది, నీ వల్లే పిల్లలకు రక్షణ ఉంటుంది. అర్థమవుతుందా మిత్రమా. ఎప్పుడైనా సరే జీవితంలో భారంగా కాదు, బాధ్యతగా చూసినప్పుడే సమస్య కూడా సమాధానంగా అనిపిస్తుంది. కొన్ని మారుతాయేమో అని ఎదురు చూస్తాం, మరికొన్ని మారాలని కోరుకుంటాం, ఇంకొన్ని మార్చాలని ఎంతో ప్రయత్నిస్తాం. ఈ సైకిల్ ఇలానే ఉంటుంది మిత్రమా. ఇదే జీవితం కూడా. అర్థమైందనుకుంటా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.